నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి. శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యకి చాలా విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏమిటంటే ఆ రోజు పోలాల అమావాస్య అంటారు. అంటే ఈ పోలాల అమావాస్య అంటే ఏమిటి? ఎందుకోసం చేస్తారు? అసలు అమావాస్య ఏం చేయాలి అనే విషయం చాలామందికి తెలియదు. ఆ రోజున విశేషముగా కంద చెట్టు, చక్కగా కంద పిలక కలిగిన చెట్టుకి చక్కగా విశేషముగా పోలమ్మని ఆవాహన చేసుకుని విశేషముగా పూజ చేసుకోవాలి. అట్లా పూజ చేసుకుని చంటి పిల్లలు ఎవరైతే ఉంటారో సంతాన అభివృద్ధి కోసం పసుపు కొమ్ము పిల్లలకి మెడలో కడుతూ ఉంటారు, చేతికి మెడలో కడుతూ ఉంటారు. ఈ కట్టడం ద్వారా ఈ పోలాల అమావాస్య వల్ల పిల్లలకి, చంటి పిల్లలకి చలవ చేసి అమ్మవారి అనుగ్రహంతో చక్కటి ఆరోగ్యము కలిగి సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది. అసలు ఈ పోలాల అమావాస్య ఏం చేయాలి, అమ్మవారి విశిష్టత ఏమిటి అంటే, ఈ అమ్మవారు పోలీస్ వర్గం లాగానే ఇది కూడా చాలా విశిష్టత అన్నమాట. ఒకానొక ఇంట్లో ఒక చాకలి స్త్రీ కలుగుతుంది. 7 కుమారులు ఉంటారు. ఈ 7 కుమారులు కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క బిడ్డ పుడుతూ ఉంటాడు, చనిపోతూ ఉంటాడు. ఇట్లా ఏదైనా పూజ చేసుకుందామనేసరికల్లా ఇట్లా ఇబ్బంది కలుగుతూ ఉండేసరికి అప్పుడు ఈ పోలాల అమావాస్య రోజున విశేషముగా ఆమె ఎవరో చెబితే విని భక్తి శ్రద్ధలతో ఒక మహర్షి ద్వారా ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది. ఆచరించి ఈ అక్షతలు తీసుకువెళ్ళి ఆ చనిపోయిన ఆ పిల్లల యొక్క సమాధుల మీద జల్లేసరికల్లా 7 పిల్లలు లేచి వస్తారన్నమాట. అట్లా పిల్లల యొక్క అభివృద్ధి కోసం, పిల్లల యోగక్షేమాల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం ఎవరైతే ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలిగి పిల్లల అభివృద్ధి, ఆరోగ్యము అన్నీ ఖచ్చితంగా వస్తాయి. అంత విశేషమైన వ్రతమే ఈ పోలాల అమావాస్య వ్రతం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ పోలాల అమావాస్య నాడు కంద చెట్టుకి విశేషముగా పూజ చేసి ఆ యొక్క పోలాల అమావాస్య అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం.